ఆయన సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ కు పండుగ. ఆయన పార్టీ పోటీ చేసిన ఎమ్మెల్యేల ఓట్ల పెట్టెలు ఇప్పుతే పబ్లిక్ కు పండుగ. ఎవరో ఎరకైందా? అదేనుల్లా సినిమాల పవర్ స్టారు, రాజకీయాల సూపర్ స్టారు మన పవన్ కళ్యాణ్. ఇలా పవన్ కళ్యాణ్ సార్ పెట్టిన జనసేన పార్టీ పుట్టినరోజు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలల్లా అటు ఫ్యాన్స్ ఇటు పబ్లిక్ పార్టీ పుట్టినరోజును ఎట్లా చేసుకుంటారో చూడాలి కదా. చలో మళ్ళా ఇంటున్నారా? కాబోయే సీఎం అని బొబ్బ వేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పార్టీ పుట్టినరోజు కాబట్టి కేకులు కటింగ్లు చేసి జేజేలు కొట్టుకుంటా ఎగిరి దుంకిండ్రు. ఇటు హోలీ పండుగ అటు పార్టీ పుట్టినరోజు రెండు ఒక్కరోజు అయ్యే వరకు ఇంకింత ఎక్కువ జోష్ వచ్చింది ఫ్యాన్స్ కు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడల్లా పెద్ద సభ పెట్టిండ్రు. మోటార్ సైకిల్ మీద జన సైనికులు జంగులేపిండ్రు. మరి బాట పొంటి పోయేటోళ్లతోని ఎందుకు కీసులాట అయిందో తెలియదు గాని ఓ జన సైనికునికి కోపం వచ్చి జెండా కట్టెతోనే ఎట్లా కొడుతున్నాడో చూడుండ్రి. మరి అంతే, జనసేన సైనికులతో పెట్టుకుంటే ఊకుంటారా? ఆహా, అసలే ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఉన్నోళ్ళు అనే పేరున్నది. పవన్ కళ్యాణ్ నాకు కొద్దిగా తిక్కుంది దానికి లెక్కుంది అనే డైలాగ్ కొట్టిండు గాని ఫ్యాన్స్ కు మాత్రం తిక్కుంది గాని దానికి లెక్కలేదు పాడులేదు అన్నట్టే చేస్తున్నారు. ఇక పార్టీ పుట్టి 12 ఏళ్ళు అవుతున్నది కాబట్టి జనసేన కోరుకున్న సర్కారే ఏపీలో నడుస్తున్నది కాబట్టి పండుగను గట్టిగానే చేసిండ్రు. కొబ్బరి ఆకులతోని స్వాగత తోరణాలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు, పార్టీ కార్యకర్తలు, లీడర్లు వచ్చే కార్లు, బస్సులు, లారీలు, బండ్లతోని రోడ్లన్నీ నిండిపోయి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. పార్కింగులు, భోజనాలు చేసే జాగలు, ఎండాకాలం కాబట్టి చలివేంద్రాలు, ఏదైనా తక్లీఫ్ అయితే డాక్టర్లతో ఉండే వైద్య శిబిరాలు, అంబులెన్సులు, 1700 మంది పోలీసులతోని సభను ఏర్పాటు చేసిండ్రు. ఇంత భారీగా చేసిన సభల పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటా ఫ్యాన్స్ జన సైనికులు పవన్ కళ్యాణ్ సీఎం అంటున్నారు గాని తను ఇప్పటికిప్పుడు సీఎం కావాలని రాజకీయాలకు దిగలేదు. నాకు చాలా లాంగ్ గోల్ ఉన్నది, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా పోతా, అలా వేసుకున్న పునాది చాలా గట్టిగా ఉంటది అని పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు చెప్పిండు. అయినా ఫ్యాన్స్ కి అర్థమైతలేదు. ఒకవేళ నిజంగానే సీఎంని వేద్దాం అనుకుంటే గట్టిగా పనిచేయండ్రి, గట్టి ఒర్రుడు కాదు అని కూడా చెప్పిండు. మరి చూడాలి, పోయినసారి పోటీ చేసిన ప్రతి సీటు గెలిచినట్టు మళ్ళొచ్చే ఎన్నికలలో సీఎం అయ్యని సీట్లలో పోటీ చేసి గెలుస్తారో ఎట్లుంటుందో అనేది ముందే తెలుస్తుంది. ఎండాకాలం వస్తే నీళ్ళ కోసం చిన్న తిప్పలు ఉండయి. కొత్త సర్కారు వచ్చినాక కాలంతో తేడా లేకుంటే ఎప్పటికీ నీళ్ళ బాధలు అట్లనే ఉన్నాయట. ఇగో ఈ ఊరోళ్ళంతా కాంగ్రెస్ సర్కార్ను ఎంతగానో మెచ్చుకుంటుర్రో మీ కళ్ళతోనే వీక్షించుర్రి. ఆడోళ్ళంతా మస్తు గరం మీద ఉన్నారు కదా. అవ్వనైతే పనులు లేకున్నా దౌడలనే పట కొరుకుతుంది. ఇగో గీ అమ్మనైతే ఒక్క సుక్క నీళ్ళు లేవు, ఏమి ఊరే అతను ఈ ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోయింది మంచిది. ఈ ఓట వేసినోడికి ఎవడన్నా వచ్చి ఓటు అడగాలి కానీ ఈ బిడ్డలతోనే కొట్టము. బిందె అందుకునే చంపుతట్టుంది. కండ్లు పెద్దగా చేసి మరి కోపాన్ని ఎల్లగక్కుతుంది. బిందెకు సొట్లు పడ్డా ఏం కాదు గాని వన్నెత్తి వలగాలే అన్నట్టు గర్రు గుర్ర అంటుంది. తాత కూడేమో చెప్తాండు, ఆఖరికి పిల్లగాళ్ళు కూడా ఏదో బాధపడుతుర్రు. ఒక్క చుక్క నీళ్ళు వాడుకుంటాను లేవు, అన్నం వండుకొని గీత ఒక్క చుక్క నీళ్ళు లేవు, బాత్రూమ్ పోతాను నీళ్ళు లేవు అన్న, బాధికోవాల్సి వస్తుంది. భువనగిరి మండలం వడపర్తి ఊర్లే తాగేతందుకు నీళ్లు రాక కాలి బిందెలు పట్టుకొని రోడ్డెక్కిర్రు ఆడకట్టోళ్ళంతా. అసలే ఎండాకాలం, ఇప్పుడు నీళ్లు లేకపోతే ఎంత ఆగమాగమైతుంది. ఈసొంటప్పుడు సర్కార్ నీళ్ళు ఇయ్యకుండా తిప్పల పెడితే ఏమొస్తుంది? మా ఉసురు తీస్తందుకే నాకు గింతగానం బాధ పెడుతురు మమ్మల్ని. అరే మరీ గింత అధ్వానమా? తాగే నీళ్లు రాక, సాగు నీళ్లు లేక ఏం తిని బతకాలే, ఏం దాగి బతకాలే? జరంతనైనా సోయికి వస్తుందా సర్కార్కు? అలా సకదానాల పాలన ఎంత కమ్మగుందో అని బాధపడుకుంటేనే ఇంకో పారి ఓట్ల కోసం ఇటు దిక్కుగానికి వస్తే బిడ్డ మీకుంటది, ఖాళీ బిందెలతోనే నెత్తులు వలిగేదాకా ఆడుచుకుంటాం అనబట్టిర్రు. ఓసార్లు పాపం ఇంత జోరెండలా నీళ్లు లేకుంటే ఎట్లా బతుకుతారు? వాళ్ళేమన్నా మనులు అడిగిర్రా లేకుంటే రత్నాలు అడిగిర్రా? తాగేతందుకు బుక్కెడ్ నీళ్లే కదా. గా మాత్రం చెయ్యకుంటే మిమ్మల్ని గెలిపించేందుకు ఏం ఫాయిదా? ఇట్లా మా పానాలు మేము తీసుకునే తందుకేనా మిమ్మల్ని గద్దెనెక్కిచ్చింది? జర సోయికి రర్రి అని సోట్లు పెడుతుర్రు ఈ వీడియో చూసిన పబ్లిక్.